చిన్నపిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఫీవర్ వచ్చిన వెంటనే ఏం చేయాలి అని చెప్పి అడుగుతుంటారు. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. చూడండి, ఫీవర్ వచ్చినప్పుడు 2 థింగ్స్ ఇంపార్టెంట్ మనకు. ఒకటి టెంపరేచర్ కంట్రోల్, రెండవది అసలు ఫీవర్ ఎందుకు వచ్చింది అనే కారణం తెలుసుకోవడం, అంటే ఫోకస్ వెతకడం. సపోజ్ ఫీవర్ వచ్చిన వెంటనే హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ అందుబాటులో ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీకు హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ అందుబాటులో లేకపోతే మీరు పారాసిటమాల్ అనే మెడికేషన్ ఫస్ట్ డోస్ ఫీవర్ కంట్రోల్ కోసం ఇవ్వచ్చు. కాకపోతే ఇందులో ప్రాబ్లం ఏంటంటే పారాసిటమాల్ అనేది ఎంత ఇవ్వాలి అనేది క్వశ్చన్. ఎందుకంటే పారాసిటమాల్ డోసేజ్ అనేది బేబీ యొక్క వెయిట్ ఆధారంగా ఇస్తారు. చాలా మంది వయసు ఆధారంగా ఇస్తారని చెప్పి మా పిల్లాడి వయసు 1 సంవత్సరం, మా పిల్లాడి వయసు 2 సంవత్సరాలు ఎంత ఇవ్వాలి అని అడుగుతుంటారు. అది తప్పు. పారాసిటమాల్ డోసేజ్ అనేది బేబీ యొక్క వెయిట్ బట్టి డిసైడ్ అవుతుంది. అందుకే మీరు ఇంతకుముందు ఏదైనా వాడుండి మీకు ఏమైనా ఐడియా ఉంటే ఫస్ట్ డోస్ వరకు మీరు ఇవ్వచ్చు టెంపరేచర్ కంట్రోల్కి. కానీ వెంటనే మీకు అవకాశం ఉన్న ఫస్ట్ మూమెంట్లో మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. సో పారాసిటమాల్ మెడికేషన్ కాకుండా మనం చేయదగ్గ పనులు ఏంటి? బేబీ ఏదైనా ఓవర్గా డ్రెస్ చేస్తుంటే డ్రెస్ మొత్తం తీసేసి బాడీని ఎక్స్పోజ్ చేయాలి. దాని తర్వాత బేబీకి అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అంటే ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. డీహైడ్రేషన్ పెరిగే కొద్దీ మనకు ఫీవర్ యొక్క ఎఫెక్ట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా టెపిడ్ స్పాంజింగ్ అంటాం. టెపిడ్ స్పాంజింగ్ అంటే గోరువెచ్చని నీళ్ళలో ఒక క్లాత్ని తడిపి హెడ్ టు టో బాడీని తోడటం. ఇలా కూడా టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ఐడియల్గా అయితే ఈ వాటర్ యొక్క టెంపరేచర్ 28 degrees to 30 degrees ఉండాలి. అంటే స్లైట్లీ వార్మ్గా ఉండాలి. మరి ఎంతసేపు చేయొచ్చు టెపిడ్ స్పాంజింగ్? యూజువల్గా 15 to 20 minutes చేస్తాం. ఎప్పుడైనా టెపిడ్ స్పాంజింగ్ చేసేటప్పుడు షివరింగ్ వచ్చింది అనుకోండి, టెపిడ్ స్పాంజింగ్ వెంటనే మనం ఆపేయాలి.